ప్రతి టూరిస్ట్ ప్లేస్లోనే ఇలాంటి వాళ్ళు ఉంటారు, మనమే కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాన్ జోయల్ కొరియా వ్లాగ్స్. మేము బాగున్నామండి, మీరు బాగున్నారా? ఈరోజు నేను అయితే కొరియాలో ఫోక్స్ విలేజ్ చూడడానికి వెళ్తాను. ఇది యాంగిన్సీ అనే ఒక సిటీలో ఉంటుంది, సువానికి పక్కనే ఉంటుంది. చాలా ఫేమస్ అనమాట కొరియాలో. ఫోక్స్ విలేజ్ అంటే ఇక్కడ ట్రెడిషనల్ విలేజ్ అనుకోవచ్చు. ఆ రోజుల్లో ఎలా ఉండేది ఏంటి అనేది. ఇది వచ్చి మార్నింగ్ 10 నుంచి నైట్ 8 వరకు ఉంటుంది. అక్కడికి వెళ్ళి మనం టికెట్ తీసుకొని మనం స్కాన్ చేసుకొని లోపలికి వెళ్ళిపోవచ్చు. సో ఫస్ట్ మనం టికెట్ తీసుకొని మనం వెళ్ళిపోదాం. కమాన్. 이거 어딨어요? 아니 안 와가지고 잠깐 여기 제 다시 끼려니까 그러니까 여기 이름을 అంటే ట్రై చేయాలి. ఇక్కడ ఒక పెద్ద ఆయన వచ్చాడు, అది ఒక పెద్ద ఆయన వచ్చాడు. ఆయన వచ్చి టికెట్లు ఆయన ఏం చూపించలేదు. నేను మిమ్మల్ని లోపలికి తీసుకెళ్తాను, పర్ హెడ్కి వచ్చి 19,000 కొరియన్ వన్ ఉంది కదా, మీరు నాకు ముగ్గురం వచ్చాము, ముగ్గురం కలిసి 40,000 కొరియన్ వన్ ఇవ్వండి చాలు, నేను లోపలికి తీసుకెళ్ళిన తర్వాత మీరు డబ్బులు ఇవ్వండి అన్నాడు. ఏంది ఇది, ఏదో తేడా కొడుతుంది అనుకున్నాం. మేము అక్కడికి వెళ్ళాము. అక్కడికి వెళ్ళిన తర్వాత మేము టికెట్ ఇచ్చేసాము, స్కాన్ చేసేసారు, మమ్మల్ని పంపించండి అంటున్నాడు. ఆయన నుండి మళ్ళీ టికెట్ చెక్ చేస్తారు, అంటే కొరియాలో మాట్లాడుకుంటున్నారు. మళ్ళీ టికెట్ చెక్ చేయాలి, టికెట్ లేదు అంటున్నారు. మాకు తేడాకి వచ్చి లేదు మేము వచ్చేస్తాము, మేము వెళ్ళి టికెట్ తీసుకుంటామని చెప్పి మేము రిటర్న్ వచ్చేసాము. నేనైతే కొంచెం స్టన్ అయ్యాను. అంటే మన సైడ్ కూడా ఉంటారు కదా ఇలా, ఈ బస్ స్టాండ్లో ఇలాంటి చోట కొంచెం ఫ్రాడ్ చేస్తుంటారు. సో ఇలాంటి టూరిస్ట్ అట్రాక్షన్ స్పాట్స్కి వచ్చినప్పుడు ఇక్కడ కూడా ఉంటారు, ఎక్కడైనా ఉంటారు. సో బీ కేర్ఫుల్ ఎవరైనా వచ్చినప్పుడు. 19,000 కొరియన్ వన్ టుడే ఆఫరు. యూజువల్గా అయితే 39,000 ఉంది. అని కెన్ ఐ హ్యావ్ 3 ప్లీజ్? Are you university student? University student? Do you have ID card? ఫార్చునేట్లీ వాళ్ళు అడిగారు 19,000 పర్ హెడ్. స్టూడెంట్స్ అంటే అవును మేము స్టూడెంట్స్ అన్న. కార్డు చూపించమంటే ఒకరి మీద ఇచ్చాం, మేము ముగ్గురు వచ్చాం కదా. సో ఆ కార్డు చూపించగానే మాకు ఇంకొక 2,500 డిస్కౌంట్ ఇచ్చారు. క్రెడిట్ టు ఆర్కే. ఈ ఫోక్స్ విలేజ్ అనేది చాలా పెద్ద ప్లేస్, దానికోసమని ఇక్కడ రూట్ మ్యాప్ ఉంటుంది కదా, ఆ రూట్ మ్యాప్ ఒకటి తీసుకున్నామంటే అది మనకి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. చాలా ప్లేసెస్ అన్ని పక్కనే ఉంటాయి, కానీ మనం మిస్ అయిపోతాము. ఇలాంటివి చూసుకున్నామంటే మనం ఈజీగా వెళ్ళిపోవచ్చు డైరెక్ట్ ప్లేస్కి. ఇక్కడ చాలా మంది వ్లాగర్స్ వీళ్ళు కూడా ఎక్కువ మంది వచ్చారు. మంచి కొరియాలో మంచి ఫోక్స్ విలేజ్ ఏదైనా ఉందంటే ఇదే. ఆల్మోస్ట్ అందరు టాప్ ప్రయారిటీ ఫోక్స్ విలేజ్ ఇదే ఇస్తారు, యాంగిన్సీ అని. మొత్తం పాత రోజుల్లో కొరియా హౌసెస్ అవి ఎలా ఉండేవి అని ఆల్మోస్ట్ సిమిలర్గానే ఉన్నాయి. మనకు కూడా ఈ గుడిసె టైప్లో వేసి సపారం అంటారు కదా, ఆ విధంగా గుడిసె టైప్లో వేస్తున్నారు సొప్పతో. అదే అక్కడ కనబడుతుంది కదా, అది పాటరీ యూనిట్. అక్కడ మనకు పాట్స్ చేసే అప్పట్లో ఎలా చేసేవాళ్ళు ఏంటి అలాంటి పాటరీ వర్క్ షాప్ అది. అక్కడ మనకు కాకపోతే కొంచెం ఎంట్రీ ఫీజు ఉంటుంది, దాంట్లోకి మనం ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. దీని ఫీజు వచ్చి 1 పాట్కి 25,000 కొరియన్ వన్ ఉంది. 5 to 10 minutes టైం పడుతుందంట. మనకి ఇక్కడ నేర్చుకోవచ్చు. ఇది ఒక వర్క్ షాప్ టైపు. మనకు ఎలా చేస్తారో ఏంటనేది ఇక్కడ మనం లోపలికి వెళ్ళిన తర్వాత తెలుసుకోవచ్చు. బట్ అయితే నాకు ఇది కొంచెం ఎక్స్పెన్సివ్ అనిపిస్తుంది. 25,000 కొరియన్ వన్ ఒక ఎక్స్పీరియన్స్ కదా, అంటే మనం అందరూ చేయలేరు కదా అలాంటివి. ఒకసారి మన హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ కోసం అయితే మనం అలాంటివి ట్రై చేయొచ్చు. ఇదే కాదు, కొంచెం క్యాండిల్ మేకింగ్ వర్క్ షాప్స్ కూడా ఉంటాయి. మనం తయారు చేస్తాను, వాళ్ళు గైడెన్స్ ఇస్తూ ఉంటారు, మనం తయారు చేయొచ్చు. ఇంతకుముందు అయితే నేను ఒకసారి వచ్చాను, బట్ యూనివర్సిటీ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ అందరిని ఒకసారి తీసుకొచ్చారు. అప్పుడు మనకు యూట్యూబ్ ఛానల్ అలాంటిది ఏం లేదు. దట్టు నాకు అంత గుర్తు కూడా లేదు అప్పట్లో. అప్పుడైతే మేము క్యాండిల్స్ కూడా తయారు చేసాము. దానికి మొత్తం యూనివర్సిటీ పే చేసింది. ఇప్పుడు మాత్రం ఇండివిజువల్గా పే చేసుకోవాలి. ఇక్కడికి వచ్చిన తర్వాత మనకు అంత ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం మనం ట్రై చేయొచ్చు వాటిని కూడా. త్రూ అవుట్ ద కొరియన్ ఫోక్స్ విలేజ్ ఒక మంచి సాఫ్ట్ మ్యూజిక్ అయితే ప్లే చేస్తూ ఉన్నారు. ఎక్కడైనా కూడా ఈ స్పీకర్స్ పెట్టి కంప్లీట్ పాత రోజుల్లో హౌసెస్ ఎలా ఉండేవి, వాళ్ళ డ్రెస్సింగ్ స్టైల్ ఎలా ఉండేది. వాళ్ళు కూడా చెక్కలతోనే వంట చేసుకునే వాళ్ళు కదా, చెక్కలతో వంట చేసుకోవడం. ఇక్కడ మంచాలు అల్లేది కానీ, ఇక్కడ పొగ బయటకు వచ్చే పొగ కొట్టము, వాళ్ళు పండించే పంటలు. మనకు చాట ఉంది కదా, చాట కూడా ఉంది, వాళ్ళు కూడా యూస్ చేస్తూ ఉండేవాళ్ళు కదా చాట. ఇలాంటి గోనలు ఇలాంటివి ఉంటాయి కదా, మనం వడ్లు అవి వేసుకునే వాళ్ళు. వీళ్ళు కిమ్చీలు ఇవి వేసుకోవడానికి ఉపయోగపడేవి. నేను అట్లా చూపించినప్పుడు ఇప్పుడైతే ఈ ఏరియా మొత్తం కూడా ఇది ఒక హౌస్ కంప్లీట్ గా ఎలా ఉండేది ఆ రోజుల్లో అని చెప్పి ఒక్కొక్క రూమ్ లో ఒక్కొక్క విధంగా వాళ్ళ వస్తువుల్ని సపరేట్ చేసి పెట్టున్నారు.
కొన్ని రూముల్లో అయితే వాళ్ళు బట్టలు పెట్టుకునే పెట్టెలు అలాంటివి పెట్టున్నారు. కొన్ని రూముల్లో వాళ్ళు ప్రేయర్ చేసుకునేటి ఎలాంటి ప్రేయర్ చేసుకునేవాళ్ళు అలాంటివి పెట్టున్నారు. ఇక్కడికి వస్తే ఇదైతే కంప్లీట్గా కిచెన్ ఏరియా. ఈ కిచెన్ ఏరియాలో వాళ్ళు ఉపయోగించే చాటలు కావచ్చు, పెనాలు కావచ్చు, పాట్స్ కానీ అది మనకు పొయ్యి అనమాట. ఆ పొయ్యి కానీ అలాంటివి పెట్టున్నారు. దీనికి బ్యాక్ సైడ్ పొగగొట్టం పెట్టున్నారు. వాళ్ళు ఏం చేసుకునేటి వాటిని రెప్లికేట్ చేయడానికి అక్కడ మొక్కజొన్నలు కానీ, వేరుశనగలు కానీ, ఇలాంటి పంప్కిన్ కానీ ఇలాంటివి కొన్ని పెట్టున్నారు. ఎక్కడ చూసినా అయితే చాట్లు ఉన్నాయి. చాట్లు అయితే యాజ్ ఇట్ ఈస్ పక్కా మనం ఎలా అయితే ఉంటాయో అలాగే ఉన్నాయి మొత్తం. ఇవన్నీ చూస్తే చాలా బాగున్నాయి, మంచి ఎంజాయ్ చేయొచ్చు. అంటే మనకు కూడా ఉన్నాయి, స్టిల్ ఇంకా కూడా చాలా చోట్ల ఉన్నాయి. కాకపోతే కొంచెం డ్యామేజ్ అయిపోయి వాటి నుంచి వేరే చోటకి మూవ్ అయిపోయిన తర్వాత మనం వాటిని విడిచిపెట్టేస్తాము. వీళ్ళు ఇలాంటివన్నీ కూడా ఒక చోట పెట్టి ఫోక్స్ విలేజ్ అని చెప్పి, ట్రెడిషనల్ విలేజ్ అంటారు. ఫోక్స్ విలేజ్ అంటే ముందు తరాల వాళ్ళకి చూపిస్తూ ఉన్నారు. ఇక్కడ చూడండి మొత్తం వాళ్ళు పండించిన పంటలన్నీ తీసుకుంటారు కదా. మనం కూడా ఇలాగే పెడతాం కదా పిచ్చుకలకి, వాటన్నిటికీ మనం పండించిన సజ్జలు కావచ్చు, మొక్కజొన్న కంకులు కావచ్చు, ఇలా కట్టేస్తాం కదా. ఆ విధంగా కట్టేసి పెట్టున్నారు ఇక్కడ కూడా. ఒక్కొక్క ఇల్లు ఒక్కొక్క స్టైల్లో ఉంది, అంతే కదా. అందరి ఇల్లు ఒకే విధంగా ఉండవు కదా. ఆ విధంగా ఈ ఇంట్లో చూస్తే ఇక్కడే వంట రూమ్, ఇదే బెడ్రూమ్, అన్ని ఇదే ఉన్నట్టుంది. మనకి ఎదురుగా కనబడుతుంది కదా, అదైతే పొయ్యి. ఇది కూడా ఒక పొయ్యి ఉంది, అక్కడ ఒక పొయ్యి ఉంది. వాళ్ళ వెజిటేబుల్స్, మిరపకాయలు కావచ్చు, ఇంకా కొన్ని ఫ్రూట్స్ ఇవన్నీ పెట్టున్నారు. ఇవి స్టోర్ చేసుకునేది. ఇక్కడ పత్తి నుంచి దారం తీసే ఈ మెషిన్ కూడా పెట్టున్నారు. వాళ్ళు తయారు చేసే వస్త్రాలు కూడా ఇవి జస్ట్ నార్మల్గా అక్కడ పెట్టున్నారు అనమాట షోకేస్కి. ఇక్కడే కొన్ని అమ్ముతున్నారు కూడా పెద్దవాళ్ళు. వాళ్ళు పండించిన ఏదైనా ధాన్యాలు కానీ, లేదంటే వాళ్ళ హ్యాండ్లూమ్ వర్క్స్ కానీ అవి అమ్ముతా ఉన్నారు ఇక్కడ. ఇది వాళ్ళ స్టోరేజ్ రూము. వాళ్ళు పండించిన పంటలు ఇవన్నీ, ఫ్రూట్స్ కానీ, వెజిటబుల్స్ ఇలాంటివన్నీ స్టోర్ చేసుకునే ఒక స్టోరేజ్ రూము. ఇది గార్లిక్ అయితే మాత్రం అది రియల్ గార్లిక్ ఏను. ఈ ఎండుమిరపకాయలు కూడా రియల్ ఎండుమిరపకాయలు. మిగిలిన అన్ని డెమోస్, జస్ట్ రెప్లికేట్ చేసేటట్టు పెట్టున్నారు. ఇక్కడ చూస్తే ఆయిల్ ప్రెస్ ఉంది. అప్పట్లో ఆయిల్ ఎలా వాళ్ళు ప్రెస్ చేసి తీసేవాళ్ళు, వాళ్ళ పనిముట్లన్నీ ఇవి మొత్తం పారలు, గడ్డపారలు, ఇవి తెప్పలు, కొడవళ్ళు, ఈ దోకుడు పారలు, ఇలాంటివన్నీ అన్నీ పెట్టున్నారు. వాళ్ళు వ్యవసాయానికి ఏమేమి పనిముట్లు వాడేవాళ్ళు అవన్నీ కూడా ఇక్కడ పెట్టున్నారు ఒక చోట. ఇది సదర్న్ రీజియన్లో, కొరియాలో సదర్న్ రీజియన్లో మిడిల్ క్లాస్ ఫార్మర్ ఒక ఇల్లు ఎలా ఉంటుంది, వాళ్ళు ఏం చేస్తారని ఈ ప్లేస్ పెట్టున్నారు. ఇక్కడ కూడా అంటే మొత్తం ఈ సొప్పుతో తయారు చేసిన అన్ని పెట్టున్నారు. ఇక్కడైతే మనకు వాళ్ళు కొరియాలో సోజు అనేది ఒక ట్రెడిషనల్ డ్రింక్ అనమాట, ఆల్కహాల్, మనకు కళ్ళు టైప్లో. సో వాళ్ళు దాన్ని ఎలా తయారు చేసేవాళ్ళు అని ఇలాంటి చోట తయారు చేసేవాళ్ళు. అలాంటి పాటలు పెట్టి వాళ్ళు దాన్ని డిస్టిల్ చేసేవాళ్ళు. ఇక ఇటు సైడ్కి వచ్చి ఇటు మొత్తం వాళ్ళ వుడ్ వర్క్, వాళ్ళ ఆర్ట్స్ అనమాట. వాళ్ళు ఎలా చేసేవాళ్ళు, కొన్ని షేప్స్, కప్స్ ఇలాంటివన్నీ చేసేటివి ఉంటాయి కదా, అలాంటి ప్లేస్ ఇది. అంటే ఒక్కొక్క చోట ఒక్కొక్కటి పెట్టున్నారు. కొన్ని చోట్ల అయితే ఇంకా పాతకాలంలో ఎలా ఉండేటివి పేదవాళ్ళ ఇల్లులు అలాంటి పెట్టున్నారు. కొన్ని మిడిల్ క్లాస్ ఇల్లు సదర్న్ రీజియన్లో ఎలా ఉండేవి, నార్థన్ రీజియన్లో అంటే బూసాన్ సైడ్ ఎలా ఉండేవి, సోల్ సైడ్ ఎలా ఉండేవి, సోనాన్ సైడ్ ఎలా ఉండేవి, ఇలాంటివి కూడా ఒక డెడికేటెడ్ ఏరియాలో చేస్తున్నారు. అలాగా ఇప్పుడే మనం వచ్చాం హాస్పిటల్కి. అప్పుడు కొరియన్స్ హాస్పిటల్స్ ఎలా ఉండేవి, ఇది కన్సల్టేషన్ రూము. ఇక్కడ ఉంటాడనమాట మెయిన్ డాక్టర్. ఆయన కూర్చొని నీకేం బాగలేదు ఏంది మొత్తం అడిగి దానికి ఒక ప్రిస్క్రిప్షన్ రాసిస్తే ఆ ప్రిస్క్రిప్షన్ ఇచ్చే ప్రిస్క్రిప్షన్ రూమ్ అనమాట ఇది. అంటే ఫార్మసీ స్టోర్ అనుకోవచ్చు. ఇక్కడ అవన్నీ స్టోర్ చేస్తున్నారు. ఇది అప్పట్లో తీసిన ఫోటో ఎలా ఉండేది అనేది. వాళ్ళన్నీ మెడిసిన్ మొత్తం ఆ బాక్సుల్లో సపరేట్గా దగ్గుకు ఒకటి, జలుబుకు ఒకటి, ఒళ్ళు నొప్పులకు ఒకటి, బీపీకి ఒకటి అట్లా పెట్టుకొని మొత్తం మూలికలే. అందుకే వాళ్ళు ఇక్కడ రాయడం కూడా హెర్బల్ రూమ్ అని రాస్తున్నారు. ఆర్డర్ అండ్ ప్రిస్క్రిప్షన్ హెర్బల్ టీ. ఈ డాక్టర్ రూమ్, కన్సల్టేషన్ రూమ్లోనే ఒక హ్యూమన్ బాడీ పెట్టేసి అందులో పార్ట్స్, దానికి బాగలేకపోతే ఏమేమి ఇవ్వాలి అది మొత్తం రాస్తున్నారు. ఇక్కడ బుక్స్ కూడా ఉన్నాయి. వాళ్ళు రాసే అది మేబీ లాగ్ బుక్ అయి ఉండొచ్చు, అలాంటిది పెట్టున్నారు. ఇది మెయిన్ స్ట్రీట్. అంటే మనకు పల్లెల్లో మామూలు మన ఇళ్ల మధ్యలో ఉంటాయి కదా నార్మల్ వీధులు, ఆ నార్మల్ వీధుల్లోంచి మెయిన్ వీధిలోకి వస్తాం కదా, అలా అనమాట. ఇది మొత్తం మెయిన్ వీధి.
ఇదేందో తెలుసా, వుడెన్ రైస్ చెస్ట్. చాలా మందికి దీని పేరు తెలుగులో సరిగ్గా తెలుసో తెలీదు. మేమైతే బొట్ట అంటాం మా సైడ్ అయితే. వడ్లు మొత్తం దీంట్లో వేసుకునేది. నా చిన్నప్పుడు ఉండేది. ఆ పంట మన చేతికి వచ్చేసిన తర్వాత, వడ్లు ఇంటికి వచ్చిన తర్వాత మొత్తం కూడా ఆ బొట్టలో దాచుకునేవాళ్ళం. అవసరానికి అలాంటి ఒక చిన్న హోల్ ఉంటుంది, దాంట్లోంచి కొన్ని తీసి మళ్ళీ ఉడకేసుకొని ఇంక మళ్ళీ బీన్ చేసేవాళ్ళు. ఇక్కడ కొన్ని ఈవెంట్స్ కూడా చేస్తూ ఉంటారు టైంకి. ఇప్పుడు మేము వచ్చిన టైంకి అయితే ఇక్కడ ఏం జరగట్లేదు. మామూలుగా అయితే ఎవ్రీ 1-2 అవర్స్కి ఒకసారి ఒక గ్రూప్ వస్తుంది, ఇక్కడ పార్టిసిపేట్ చేస్తుంది. కూర్చొని మనం చూడొచ్చు. అది పర్ఫార్మెన్స్ చేసే స్టేజ్. దానికి ఎదురుగానే ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు ఏ టైంకి ఏమేమి ఉంటాయి, ఏ రోజులు ఏమేమి పర్ఫార్మెన్సెస్ ఉంటాయి అని చెప్పి. అంటే కొంచెం బ్రేక్ ఉంది, ఒక్కొక్క పర్ఫార్మెన్స్ కొంచెం బ్రేక్ ఉంది. ఇప్పుడైతే బ్రేక్ టైంలో వచ్చాం, ఇక్కడైతే లేదు ప్రస్తుతానికి. ఈ చలికి తట్టుకోలేక ఇక్కడ స్వీట్ పొటాటోస్, చెస్ట్నట్స్ కాల్చున్నాడు, అవి తీసుకుంటున్నాము. ఇది ఒకటి 4,000, ఒకటి 2,000. ఇది చట్నీ 5,000. ఇంతకుముందు అక్కడ మనం సదర్న్ రీజియన్లో హౌసెస్ ఎలా ఉండేవి చూసాం కదా. ఇప్పుడు వచ్చి నార్దర్న్ రీజియన్ అంటే ఈ సౌల్ సైడ్ అనమాట, నార్త్ కొరియాకి దగ్గరగా ఉన్న సైడ్. సదర్న్ రీజియన్ అంటే ఈ బూసాను, ఈ ఉల్సాను, ఈ జోన్లో వీళ్ళకైతే చాలా స్పేషియస్గా ఉంది. వాళ్ళ అరుగులు కానీ వరండాలు కానీ. వీళ్ళు ఎక్కువగా మేబీ ఓపెన్ కిచెన్ వాడేటట్టున్నారు. ఒక ఎండ్లో ఫుడ్ ప్లేస్ ఉంది. ఇక్కడంతా మనం లంచ్ చేయాలంటే ఇక్కడ లంచ్ చేయొచ్చు. ఇక్కడ మన వస్తువులన్నీ కూడా బయట పెట్టుకొని మంచి ఓపెన్ ఫీల్డ్లోనే కూర్చొని తినొచ్చు. ఇవన్నీ కూడా డిఫరెంట్ మీల్స్. మోస్ట్లీ ఇక్కడ అంతా కూడా మీటే ఉంటుంది, వెజ్ ఆప్షన్స్ అయితే ఉండవు. ఎవరైనా వెజిటేరియన్ అయితే ఇలాంటి వస్తుంటే మాత్రం బయట నుంచే ఫుడ్ తెచ్చుకోవచ్చు, నో ప్రాబ్లం. అక్కడ ఏమి చెక్కింగ్ దగ్గర అక్కడ ఏమి ఉండదు, బయట ఫుడ్ నాట్ అలౌడ్ అలా ఏమి ఉండదు, అలౌ చేస్తారు. ఈ క్రౌడ్ చూడండి ఎంత మంది ఉన్నారు. ఓపెన్ స్పేస్ కూడా బాగుంది, షాప్స్ కూడా చాలా ఉన్నాయి. బట్ మొత్తం మీట్ ఆప్షనే ఉంటుంది. అంతా కూడా జేజు ఐలాండ్ అనమాట. రండి, ఇది థ్రెడ్ మిల్లు. అంటే పాత రోజుల్లో ధాన్యం నుంచి పొట్టు తీస్తారు కదా, ఇదంతా ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు. ధాన్యం నుంచి పొట్టు తీసేది, అక్కడ ఎత్తి మన ధాన్యం వేసి ఇలా అనమాట, ఇలా అంటే అక్కడ అది గ్రెయిన్స్ మొత్తం సపరేట్ అయ్యి పొట్టు నుంచి బియ్యం బయటకు వస్తాయి. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ యానిమల్ ఉండింది, జేజు బ్లాక్ పిగ్. ఇది మనకైతే అసలు పెద్ద కామన్ కదా. ఇక్కడ పిగ్స్ అంటే పోర్క్ మొత్తం కూడా వైట్ కలర్లో ఉంటుంది. వీళ్ళు మొత్తం ఫార్మ్స్ మొత్తం కూడా వైట్ కలర్లో ఉంటుంది కదా, ఆ పిగ్స్ ఉంటాయి. ఈ బ్లాక్ కలర్ పిగ్ వచ్చి జేజులు మాత్రమే ఉంటుంది. ఈ మీట్ కూడా కొంచెం ఎక్స్పెన్సివ్ అనమాట. జేజు మీట్ అంటారు, జేజు పోర్క్ మీట్ అంటారు, బ్లాక్ పోర్క్ మీట్. అది కొంచెం ఎక్స్పెన్సివ్. ఇది కూడా జేజు ఐలాండ్లో వాళ్ళ వంట రూము. ఇదిగో మన ఫేమస్ జేజు ఆరెంజెస్. జేజు ఆరెంజెస్ చాలా టేస్ట్ చాలా బాగుంటాయి, ప్రీమియం ఆరెంజెస్ అని చెప్పొచ్చు. చాలా బాగుంటాయి టేస్ట్. కాస్ట్ కూడా కొంచెం ఎక్కువగా ఉంటుంది, ఎక్స్పోర్ట్ కూడా ఎక్కువ చేస్తారు. ఈ ఆరెంజెస్ వచ్చి టాంజరిన్ అంటారు, అంటే ఆ సీడ్ పేరు టాంజరిన్ ఆరెంజెస్. ఆ బ్రీడ్ చాలా చాలా స్వీట్గా ఉంటాయి. ఇదంతా మ్యూజియం లా ఉంది. ఇది మొత్తం సీజనల్ కస్టమ్స్. వాళ్ళు మనం ఒక్కొక్క దానికి ఒక్కొక్క పండగకి మనకు ఒక్కొక్క ఆచారం ఉంటుంది కదా, కొన్ని మనం పాటిస్తాం కదా, అలా అనమాట. ఇక్కడ వీళ్ళు మెన్షన్ చేసినది ఏంటంటే ఈ న్యూ ఇయర్ వస్తుంది కదా, అంటే ఈ న్యూ ఇయర్ అంటే ఇక్కడ కొరియాలో సొల్లాలని, దాని ముందు రోజు లాస్ట్ డే ఆఫ్ ద ఇయర్ వాళ్ళు నైట్ అంతా మేల్కొని ఉంటారంట. ఎందుకంటే వాళ్ళు నిద్రపోయారంటే వాళ్ళ ఐబ్రోస్ మొత్తం వైట్ కలర్లో మారిపోతాయని వాళ్ళకు ఒక నమ్మకము. దాన్నే ఇక్కడ మనకు ఒక సింబాలిక్గా చూపించున్నారు. రాత్రి మొత్తం మేల్కొంటారంట. ఇక్కడ రాస్తున్నారు అది కూడా. న్యూ క్లోత్స్ అండ్ ఫుడ్ ప్రిపేర్ చేస్తారంట న్యూ ఇయర్ కోసమని. నిద్రపోకుండా ముందు రోజు రాత్రి మొత్తం మేల్కొంటారంట. మన గెస్ట్లను పిలుస్తారు కదా, ఆ గెస్ట్లను పిలిచినప్పుడు వాళ్ళకి స్వీట్స్ స్నాక్స్ అవి ఇస్తాం కదా, అవి ఇలా ప్రిపేర్ చేసేవాళ్ళు అని చెప్పి గెస్ట్కి ఇలా రిసెప్షన్ ఇచ్చేవాళ్ళు. ఇలా టేబుల్స్ల మీద అవన్నీ పెట్టి వాళ్ళు చేసిన పిండి వంటలు అవన్నీ అలా రిసెప్షన్ ఇచ్చేవాళ్ళని. ఇది న్యూ ఇయర్ గ్రీటింగ్స్. అంటే సొల్లాలకి పెద్దవారికి ఎలా గ్రీట్ చేస్తారో, గ్రాండ్ మదర్స్ గ్రాండ్ పేరెంట్స్ ఉంటారు కదా, వాళ్ళందరూ అలా ఉంటారు. ఇంకా వాళ్ళ తర్వాత ముందు వాళ్ళు మొత్తం కూడా ఇలా బౌ చేసి ఇలా గ్రీట్ చేస్తారు.
ఇదైతే కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది. విషింగ్ ఫర్ ఏ బేబీ బాయ్. మనం వాళ్ళ ఇంట్లో కొరియన్స్ ఇంట్లో కానీ బేబీ బాయ్ పుడితే వాళ్ళకి ఇవన్నీ తీసుకొచ్చేవాళ్ళు అనమాట. ఇవన్నీ తీసుకొని వచ్చి ఫిషెస్ కానీ కొన్ని స్పైసెస్ ఇలాంటి నాగలి ఇలాంటి కొన్ని తీసుకొని వచ్చి బేబీకి విష్ చేసేవాళ్ళు అంట. చుట్టూ ఉన్న వాళ్ళు వాళ్ళ రిలేటివ్స్ వాళ్ళందరూ వచ్చి చూసేవాళ్ళు. ఇక్కడ రైస్ పండించిన రైస్ని ఎలా సపరేట్ చేసేవాళ్ళు అది మొత్తం పెట్టున్నారు. మామూలే మనం కూడా అలాగే చేస్తాం కదా, అలాగే ఆల్మోస్ట్ ఏషియా మొత్తం కూడా సిమిలర్ కల్చర్ ఉంటుంది. అలా అలా తీసిన వడ్లని ఈ తిరగల్లో వేసి తిప్పడము, ఇలాంటివి దంచడము. ఇక్కడ వచ్చి కిమ్చి మేకింగ్, కిమ్చి ఎలా చేస్తారు, వాటికి వాడే ఇంగ్రీడియంట్స్, ఇలా పికిల్స్ తయారు చేయడం. ఇప్పుడు అమ్యూజ్మెంట్ విలేజ్లోకి ఎంటర్ అయ్యాము. ఈ అమ్యూజ్మెంట్ విలేజ్లోకి ఎంటర్ అవగానే ఫస్టే ఉంది గోస్ట్ హౌస్, హాంటెడ్ హౌస్. ఇది బిల్డింగ్ చూస్తేనే చూడండి చంద్రముఖి బిల్డింగ్ లాగా ఉంది. ఇదంతా ఇటు లైన్లో వెళ్ళి ఇది మొత్తం చూసుకొని వచ్చి మళ్ళీ ఇటు ఎగ్జిట్ అయిపోతాము బయటికి. అమ్యూజ్మెంట్ విలేజ్లో గోస్ట్ హౌస్ ఫస్ట్ ఉంది. గోస్ట్ హౌస్ నుంచి ఇలా రాగానే ఇవి యాక్టివిటీస్ అమ్యూజ్మెంట్ పార్క్లో ఉంటాయి కదా, ఈ రోలర్ కోస్టర్ కానీ ఇలాంటివన్నీ. ఇది రైల్ రోడ్ ఉంది, మొత్తం కంప్లీట్గా చూపిస్తుంది. దాన్ని ఎక్కాలి. ఇప్పుడే ఒక బ్యాచ్ అయిపోయింది, ఇప్పుడు మేము వెళ్ళబోతున్నాము. ఇప్పుడే స్టార్ట్ అయింది ఇక్కడ నుంచి. ప్లేస్ అంతా కూడా మనం ఫాల్ కానీ స్ప్రింగ్ టైం అప్పుడు కానీ వస్తే చాలా బాగుంటుంది. ఈ చెట్లన్నీ ఇప్పుడంటే రాలిపోయినాయి కదా ఆకులు, ఆ టైం అప్పుడు అయితే చాలా కలర్ఫుల్ గా ఫ్లవర్స్ తో చాలా బాగుంటది. ఇక్కడ స్నో స్లెడ్జింగ్ ఏరియా కూడా ఉంది. ఇంతకు ముందు స్నో స్లెడ్జింగ్ ఒకసారి చేశాను, అందుకని అంత ఇంట్రెస్ట్ లేదు. ఈసారి నేనైతే వెళ్ళలేదు. అది భలే ఉంటుంది. నేను ఇంతకుముందు వచ్చినప్పుడు ట్రై చేశాను అక్కడ ట్యూబ్తో, చాలా సాఫ్ట్గా జారిపోతుంది. త్రీ టైమ్స్ 3 అటెంప్ట్స్ రెడీ. Again, second time. 894, just 50 తక్కువ. ఒక్క ఇప్పుడు 600. ఇది ఎక్కడానికి వచ్చాను. ఇప్పుడు లాస్ట్ టైం వచ్చినప్పుడు ఎక్కాను నేను. సోల్ ల్యాండ్కి కూడా వెళ్ళాము. సోల్ ల్యాండ్కి వెళ్ళినప్పుడు ఎక్కలేకపోయాము, అప్పుడు అది ఆపరేషన్ లేదు. ఇక్కడ ఎక్కాలి. కూర్చున్న తర్వాత ఆయన వచ్చి మొత్తం చెక్ చేసుకొని ఒక్కసారిగా మనం వదులుతాడు. మొత్తం చూసేసాము, రిటర్న్ అయిపోతా ఉన్నాము. ఈవినింగ్ అరౌండ్ 6:30 అయింది. ఈ చెట్లకి లైటింగ్ వేసేసి చాలా కలర్ఫుల్గా చేస్తున్నారు. ఇది 8 వరకు ఓపెన్లో ఉంటుంది. ఆ ఓపెన్ స్పేస్లో కొన్ని ఈవెంట్స్ లాగా చేస్తూ ఉంటారు. కొరియా ఫోక్ విలేజ్ అంటే ఏం లేదు. యాన్షియన్ డేస్లో కొరియా ఎలా ఉండేది, వాళ్ళు హౌసెస్ కావచ్చు, వాళ్ళ కల్చర్ అండ్ ట్రెడిషన్ ఎలా ఉండేది, అది రెప్లికేట్ చేయడానికి ఒక సిటీ సెంటర్లోనే ఒక మంచి స్పాట్ని వాళ్ళు ఇలా అరేంజ్ చేశారు. అన్ని రకాలు మనం పీస్ఫుల్గా క్లియర్గా చూడొచ్చు పాత రోజుల్లో కొరియా ఎలా ఉండేది.
సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చితే లైక్ చేయండి, మీకు ఏమనిపించిందో కమెంట్ చేయండి. మీరు కానీ ఫస్ట్ టైం మన ఇవాన్ జోయల్ కొరియా వ్లాగ్స్ని కానీ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫర్ మోర్ కొరియా వీడియోస్. సీ ఇన్ అవర్ నెక్స్ట్ వీడియో. బై బాయ్.